నమస్తే అందరికి నమస్తే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ పొంగల్ అన్ని సో లైలా కొంచెం మనం ఈ పలానా సినిమాలు చేయాలి అని చెప్పి యాక్టర్ అయినప్పుడు రాసుకున్న లిస్ట్లో డెఫినెట్లీ నాకు ముందు నుండి ఉండే బట్ కరెక్ట్ కథ దొరకలేదన్నమాట. మా డైరెక్టర్ అని చెప్తుండే కానీ సాహు అన్న పోయి విశ్వక్సేన్కి కథ చెప్పంటే బొంగు కూడా ఏడు నేను పోయి చెప్పి వేస్ట్ అన్నాడు. అంత జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చిండు నా ఆఫీస్కి. నేను వినంగానే నేను చేస్తా పక్కా చేస్తా ఈ సినిమా అని చెప్పి నేను వెంటనే కమిట్ అయిన ఉండే సినిమాకి. బట్ థ్యాంక్ యూ సాహు అన్న ఫర్ గెటింగ్ మీ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ జబర్దస్త్ రాసినావు కాబట్టి ఒప్పుకున్నాను నేను సినిమా. ఇక్కడ ఎవరికి ఏం చేయరు, ఎవ్రీబడి ఆర్ లైక్ కొలాబరేటింగ్. అందరం మన టాలెంటెడ్ కి తగ్గట్టు వి డూ కొలాబరేటివ్ వర్క్. సో February 14th వస్తున్నాము. సో యూజువల్లీ వ్యాలంటైన్స్ డే అంటే కొంచెం సింగిల్స్ బాధపడతారు కదా, మాకు ఎవరు లేరని. మీ అందరికి లైలా ఉంది. సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఎవరు సింగిల్ కాదు, మీ అందరికి లైలా ఉంది. అమ్మాయిలు మేము సింగిల్ అయితే మాకెవరు అంటే మీకు సోర మోడల్ ఉన్నాడు. సో February 14th థియేటర్కి రండి. డెఫినెట్లీ నా కెరియర్లో ఇంత ఫన్ రైడ్ అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం అండ్ టచ్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. వెరీ న్యూ ఏజ్ ఫిలిం. అందరూ సావు గారు చెప్పినట్టు ఆల్ యంగ్స్టర్స్ టుగెదర్ చాలా కొత్తగా ఏదో మీకు ఇయర్లోనే వర్క్ చేసాము అండ్ డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. సో Feb 14th కలుద్దాం అండ్ అప్పటి వరకు ఇచ్చుకుందాం బేబీకి మీరు ఇచ్చుకోండి. అండ్ థ్యాంక్ యూ రా. నా ఫోటో వాడకండి అంతే, జస్ట్ చూసి వదిలేయండి. ఎంత బాగున్నా కానీ అదొక్కటే జాగ్రత్త, అదొక్కటే భయం అవుతుండే. కత్తిలాగా ఉన్నా పోయిడే ఆపేయండి అక్కడికి. సో రాజా సైలెన్స్. మీ సైలెన్సర్లు జాగ్రత్త. బట్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫిలిం. చిన్న పిల్లల దగ్గర నుండి అందరూ కలిసి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిం. సో డెఫినెట్లీ కమ్ టు థియేటర్. చాలా క్లీన్ ఫిలిం తీసినాము. డెఫినెట్లీ లా ఫ్రీ అవుట్ ఉంటుంది. అండ్ నేను కూడా క్యూరియస్ ఉన్నా మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో లైలాని అని. బట్ డెఫినెట్లీ టీజర్కి వచ్చిన రెస్పాన్స్కి ఐ గాట్ లిటిల్ కాన్ఫిడెన్స్. అండ్ మీరు చూసినట్టయితే టీజర్లో మీరు చూసిన లాస్ట్ షాట్ ఏదైతే ఉందో లైలాది, దట్ వాజ్ మై ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్. అది నా ఫస్ట్ డే ఇచ్చిన సీన్ అది. సో ఆ ఫస్ట్ డే నుండే ఎందుకో వి గాట్ లైలా అంటే అర్థమైంది. లైలా మాకు బాగా అర్థమైంది. సో మీకు కూడా లైలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. February 14th థియేటర్కి వచ్చి అందరూ సినిమా చూడండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరు కలిసి ఎంజాయ్ చేయగలిగిన సినిమా. అండ్ మీకు February 1st రోజు ఇంకొక మంచి రాయలసీమ మాస్ సాంగ్ వస్తుంది. సో అది కూడా చాలా చాలా బాగుండబోతుంది. సో సాంగ్ పేరు ఓహో రత్తమ్మ. అది కూడా ఇరగదీసేస్తుంది సాంగ్. సో వీఆర్ ఎక్సైటెడ్ టు. మాకు తనదన వదలాలని ఉంది కదా, తక్కువ టైంలో ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఉంది. సో ఫర్ ఎవ్రీ 1 week వీ హ్యావ్ కాంటెంట్ టు షో యూ. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ 2.5 గంటలు పడుతుండే రెడీ అవ్వడానికి. డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మాయిలకు మా కోసం అంతంతసేపు రెడీ అవుతున్నందుకు. సో మీరంతా రెడీ అయ్యేది మా కోసమే కాబట్టి డెఫినెట్లీ మేము డబల్ థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికి. అండ్ నేను గో త్రూ చేసినది, నేనైతే షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళి అండర్ గ్రౌండ్ షూటింగ్ నుండి పారిపోయి ఇంట్లో దాక్కొని ఎవరికి కలవకుండా, ఎవరు అడిగినా కూడా లేను ఊర్లో లేనని చెప్తుండే. బికాస్ ఐ హ్యాడ్ నో ఐబ్రోస్, మొత్తం వ్యాక్సింగ్ చేసేసి ఉండే. అండ్ ఐ యూస్ టు హ్యావ్ లాంగ్ నెయిల్స్ అనమాట. 1.5 months వరకు పెద్ద నెయిల్స్ ఉండే. సో డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్ ఫర్ క్యారింగ్ దీస్ మెనీ థింగ్స్ just to impress us. So thank you. Thank you. Thank you. Thank you so much.
మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు సార్ మాకంటే. చెప్పాలి సార్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ మీడియా మిత్రులందరికీ. హ్యాపీ శివరాత్రి రాబోతుంది. హ్యాపీ శివరాత్రి రాబోతుంది. హ్యాపీ ఉగాది. సార్ సినిమాలో ఆ లేడీ గెటప్ తప్పిస్తే ఇంకేంటి కొత్తగా ఉండబోతుంది? సోను మోడల్ సార్. బేసికల్లీ మనకి ఈ కొంచెం టైం నుండి మనం ఇన్స్టాగ్రామ్ మోడల్స్ ఎవరైతే చూస్తున్నామో, సో దట్ ఇన్స్పైర్డ్ మీ అన్నట్టు. వాళ్ళు కూడా దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ కాదు, బట్ మోడల్ అని పేరు ఉంటుంది వాళ్ళకి. బట్ ప్రొఫెషనల్ మోడల్స్ అంటే మామూలుగా ర్యాంప్ వాక్ చేసి బట్టలు వేసుకుని వన్ హూ డస్ మోడలింగ్ ఫర్ బ్రాండ్స్ కానీ అది కానీ. సో ఈ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అనే వాళ్ళు ఎట్లుంటారంటే దే హ్యావ్ ఐ సమ్హౌ ఫైండ్ సమ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. సో ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని లైలా వచ్చే వరకు ఆ క్యారెక్టర్ చాలా బాగా కనిపిస్తుంది. లైలా విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది సార్. అప్పటి వరకు సోను మోడల్ ఉంటాడు. అండ్ సోను మోడల్ ఈజ్ ఎ బ్యూటీషియన్ అన్నట్టు వాడు. సో వాడికి ఫుల్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ, ఎందుకంటే వాడు ఎట్లాంటి వాళ్ళైనా చమక్ చేసేస్తున్నాడు అన్నట్టు. టీజర్కి 2 రకాల రెస్పాన్స్ వచ్చింది. ఒకటి టీజర్ బాగుందని, రెండేది విక్షసేన్ మళ్ళీ రొటీన్ రొట్టకొట్టిన సినిమా చేస్తున్నాడు అని కామెంట్. ఏమో సార్, నాకైతే రాలేదు సార్ అది. రొట్టకొట్టుడు ఎన్ని సినిమాలలో లేడీ గెటప్ చూసారు సార్? లేడీ గెటప్ క్వశ్చన్ కాదు, కంటెంట్ కావచ్చు, సాంగ్స్ సేమ్ మరి నేనైతే ఇన్లేదు సార్. అది నాకైతే వి గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పటి వరకు. ఇన్ఫాక్ట్ టీజర్ కావచ్చు, మేము వదిలిన సోను మోడల్ సాంగ్ కావచ్చు, అండ్ ఈ సాంగ్ నుండి ఇంకా 2 పాటలు పెండింగ్ ఉన్నాయి, ట్రైలర్ పెండింగ్ ఉంది, చాలా మ్యాటర్ ఉంది మా దగ్గర ఇంకా మీకు చూపించాల్సింది. ఇందాక మోడల్ కానీ మోడల్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఊహించుకుంటారంటే ఎందుకో సడన్ గా మీ డిజిటల్ ఆ క్యారెక్టర్ గా కనిపించింది నాకు. ఆయన కూడా ఏదో బ్రాండ్స్ కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాడు కదా, కొంచెం అలా ఏదైనా ఉంటుందా? కొంచెం అంటే ఇమాజినరీగా కొంచెం ఎక్కువ ఊహించుకునే, అక్కడ డీజే అంత టాలెంట్ లేకపోయినా బాగా ఎక్కువ ఊహించుకోవడం. లేదు సార్, ఇది ఈజ్ అ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అన్నట్టు. అంటే మీకు ఎంత ఫన్ నడుస్తున్నా కూడా వాడికి వాళ్ళ మదర్ ఇచ్చిన లాస్ట్ ఎమోషన్ వచ్చేసి ఆ పార్లర్ అనమాట. తన మదర్ మూవీస్ లో మేకప్ ఆర్టిస్ట్, యూజువల్లీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటుంది. సో సింగిల్ మదర్ వీడిని పెంచుతుంది అనమాట. సో పార్లర్ ఈజ్ హిజ్ లాస్ట్ థింగ్, లైక్ వాళ్ళ అమ్మ గుర్తుగా లాస్ట్ మిగిలిపోయింది అది. సో హీ వాంటెడ్ టు చూస్ బ్యూటీషియన్ అనేది వాడు ప్రొఫెషన్ గా చూస్ చేసుకుంటున్నాడు. సో హీజ్ అ ప్రొఫెషనల్ బ్యూటీషియన్. అది ఇంకా వాడు ఏ పరిస్థితుల్లో వాడి మీద వేసుకోవాల్సి వచ్చింది అనేది సినిమా. బాగా జీవించేసినట్టున్నారు. బాలకృష్ణ గారు కూడా ఆపుకోలేక ముద్దు పెట్టేశారు. మీకు ఎట్లా అనిపించింది సార్ అమ్మాయి లైలా? మీరు ఏం చేసినా బాగా చేస్తారు. చావు గారు ఫస్ట్ ఆవిడ చెప్పండి. అక్క మళ్ళా గరం అయింది. అయితే 2 రోల్స్ చేశారు కదా, సో లైలా ప్లస్ సోను మోడల్, ఈ రెండిట్లో ఏది బాగా నచ్చింది మీకు? డెఫినెట్లీ లైలా విల్ బి మెమరబుల్ అండి. అది నాకు మళ్ళీ జీవితంలో ఆబ్వియస్లీ చేసేసిన కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి, బట్ డెఫినెట్లీ మెమరబుల్ రోల్. నేను యాజ్ అ యాక్టర్ ఉంటుంది కదా, నేను ముంబైలో ఫిలిం స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను కుంతీదేవి రోల్ చేస్తుండే. సో దాని తర్వాత అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ లైట్గా, అంటే ఫీమేల్ క్యారీ చేయగలము అని. సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకుతున్నప్పుడు ఇది దొరికింది. సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బి మై స్పెషల్ ఫిల్మ్. అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడడం. ఎవరిని ఎక్కువగా చూసారు హీరోయిన్స్? హీరోయిన్స్ అని కాదండి, బేసికల్లీ పెరిగినాం కదా. లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది, మదర్ ఉంది, బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో చూస్తా పెరిగినాం కదా, అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పినుండే. బట్ లైలా ఈస్ ఫ్రమ్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా, కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఏదో చేసినప్పుడు నాకైతే తెలియదు. నాకు కూడా ఫస్ట్ టైం కదా. ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ ఇట్. అయితే మీరు కొంచెం కలర్ఫుల్ గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చాలా మంది కోరిక కాదు అది హీరోస్ కి, బట్ మీకెందుకు ఆ కోరిక ఉంది?
నాకెందుకు ఆ కోరిక అంటే నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించిందండి. విశ్వక్ గారు నమస్తే. నమస్తే. సో ఇచ్చుకుందాం బేబీ. సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్ గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మీ లైఫ్ లో కూడా, మీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి కాంటెంట్ ని బేస్ చేసుకొని తీసారు లేదంటే సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆర్టీ టైప్ లో ఉందని. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్ గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే, అంత అందంగా ఉన్నాను. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను. ఇంటర్నేషనల్ ఫిగర్ తీసుకొచ్చి కేబిహెచ్పి గారు అడుగుతారు. ఇంటర్నేషనల్ ఫిగర్ అది కేబిహెచ్పి గారు. అదే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇచ్చుకుందామా? ఇచ్చుకుందాం. అందరం ఇచ్చుకున్నాం కదా, స్కూల్లో కాలేజీలో ఎప్పుడో అప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం. సో అక్కడ నుండి పుట్టిన పదమే అది. నార్మల్గా తెలంగాణలో కూడా అంటుంటాం కదా, నేను బిర్యానీ తినడానికి ఏమైనా ఇచ్చుకున్నా, ఒక బిర్యానీ ఇచ్చి పడేసిన అంటాం అట్లా. సో ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా ముందు కాకపోతే. యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్ కే కాంటెంట్ తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు. అంటే సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు, అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం, అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ లో మీరు ఒకళ్ళు, విశ్వక్ సేన్ ఉన్నాడు, ఓకే ఎంటర్టైన్ చేస్తాడు. సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయాలి? డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుని వస్తారు కదా థియేటర్కి. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, అన్ని మర్చిపోయి ఒక 2.5 గంటలు 2.5 గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి, లేదా ఫ్రెండ్స్ అందరితో, లేదా మీ బాయ్ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. యా. విశ్వకి సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ అనొచ్చు. సో అలా క్రింజ్ గా డిఫరెంట్ గా అలా ఉన్నాడు కదా. సో అయితే మీరు రియల్ లైఫ్ లో టాటూస్ కి ఎంత ఇదిగా ఉంటారు? అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి, 2 చేతుల మీద కానీ, నెక్ మీద కానీ. టాటూ నాకు ఐ హావ్ 0 టాటూస్ అండ్ ఐఎమ్ లిటిల్, అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూ. నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం ఉండిపోతుంది. నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి తెలిసి అది బోర్ కొడుతుంది. ఐ థింక్ నాకు ఒకటే ఉంది, గవర్నమెంట్ టాటూ ఉంది. గవర్నమెంట్ టాటూ, ఓకే. సో అండ్ ఇంకొకటి లైలా ఏదైతే చాలా మోడర్న్ గా ఉంది, బాంబే నుంచి తీసుకొచ్చారన్నారు కదా. సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? సేమ్ మీకు మీరు పడ్డ బాధే పడ్డా నేను కూడా. ఇంకా మీకు తెలియదు ఏంటంటే ఆ హీల్స్ లో నాకు ఫైట్ ఉండేది. సో లైలాకి కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ న్యూ. పూర్ణ గారు, సోను మోడల్ ఈ లైలా సినిమాలో విశ్వక్ సేన్ ఎంటర్టైనరా లేదంటే యాక్టరా, ఎలా ప్రూవ్ చేస్తారు? సార్ డెఫినెట్లీ చాలా, అంటే యాక్టింగ్ ఆ లైలా పాత్ర చేస్తే ఎంత బాగుంటుందో, చేయకపోతే దొరికిపోతాం సార్. సో నేను మీకు దొరికిపోను అనుకుంటున్నాను. Feb 14th బాగానే చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసి. సో డెఫినెట్లీ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ డెఫినెట్లీ యాక్టర్ జాబ్. అండ్ డెఫినెట్లీ ఫిలిం మాత్రం మా అందరి గోల్ మాత్రం ఒక ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్ ఇవ్వాలని, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. మీ అందరికి అన్ని మర్చిపోయి సరదాగా అట్లా, కాకపోతే లైలా గుర్తుంటుంది మీకు. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సంధ్య. సో మీరు ఇందాక మాట్లాడుతూ యాక్చువల్గా February 14th అంటే లవర్స్కి ఒక స్పెషల్ డే. సో ఆ డేకి మీరు ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొస్తున్నారు. అండ్ అలాగే ముందుగానే ఒక మంచి సాంగ్ ఇచ్చేసారు, బేబీ సాంగ్. లవర్స్లో అమ్మాయిలకేమో సోను మోడల్, అబ్బాయిలకేమో లైలా ఉంటుంది మీకు లవర్స్ డే రోజు అని చెప్పారు. మరి మీరు ఎవరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తారు? మార్నింగ్ షో ఒకటి, నైట్ షో ఒకటి చూస్తా. సో ఎవరితో ఎక్కడ ఏంది, ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నా, జాయిన్ కావచ్చు. విశ్వక్ గారు తర్వాత
అమ్మాయిల పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కానీ. సార్, పాత్ర పోషించక ముందు నుండి నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం. పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకునేదానికి, వాళ్ళకి రెడీ అయ్యేదానికి, వాళ్ళకు ఉన్న ఓపికకి చాలా పెద్ద దండం పెట్టబోతుంది. అది డెఫినెట్లీ ఉంది. ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది. నాకు 15 నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే ఇట్లా టచ్అప్ కోస్తుంటే కూడా నాకు ఇట్లా చిరాకుండా ఉంటుంది. దీంట్లో మొత్తం 10 మంది వచ్చి ఒక చుట్టూ చదువుతున్నారు, ఒకరు ఇక్కడ చదువుతున్నారు, ఒకరు ఇక్కడ చదువుతున్నారు, 10 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీపీ వస్తుంది అని యాక్టింగ్ చేయాలి. సో అదొకటి పెద్ద ఛాలెంజ్. యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్. నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైన్ అది. కాకపోతే 10 మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా, అది అక్కడ నాకు ₹1 కోటి ఎక్కువ అడగాలనిపించింది. సో అంటే ఒక మజ్లుగా మీ లైఫ్లో ఎలాంటి లైలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనా సార్, ఇలా కావాలి అంటే వేరే వాళ్ళు వదిలేస్తారు సార్. నాకు పెద్దగా నాదేం లేదు సార్. నేను వెరీ సింపుల్ హ్యూమన్ సార్, వెరీ డీసెంట్ లివింగ్, హై థింకింగ్. అయితే మీ ప్రతి మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది. ఏముంది మేడం, బూత్ ఏముంది మేడం దీంట్లో? మెకానిక్ రాకి మీరు పంపించింది మెకానిక్ దగ్గరికి. ఇప్పుడు మెకానిక్ రాకి గురించి ఎందుకు, లైలా గురించి మాట్లాడదాం. విశ్వక్ గారు, లైలాగా మరి మీడియా ముందుకు ఎప్పుడు కనపడబోతున్నారు విత్ లైలా గెటప్ తో? టికెట్ కొనుక్కొని చూడాలి లైలాని, ఓన్లీ ఇన్ థియేటర్స్. ఖర్చు అవుతుంది. విశ్వక్ గారు ఇక్కడ అండి సార్, బాలయ్య బాబు లైలా గెటప్ చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా లైలా గెటప్ లో? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. సార్, ఇంకొకటి మేకప్ మ్యాన్ మీకు మేకప్ వేసిన తర్వాత మీరు బయటకు వచ్చాక మీకు ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారంట గెటప్ మీద? ఎవరు? మీ మేకప్ మ్యాన్. గెటప్ వేసిన తర్వాత బయటకు వచ్చారు మా మేకప్ మ్యాన్ మీకు కాంప్లిమెంట్ ఏదో మంచిది ఇచ్చారు. మీకెవరు చెప్పారు అది? ఎవరు చెప్పారు? నాకు తెలియని మాట నీకు ఎవరు చెప్పారు? మీకేదో కాంప్లిమెంట్ ఇచ్చారంట బాగుంది, గెటప్ లో బాగున్నారని చెప్తే. బాగున్నా అని చెప్పారు, అదే కాంప్లిమెంట్. సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అంటే చాలా మంది 3 సినిమాలు ఇస్తే లాస్ట్ సంవత్సరం న్యూ ఇయర్ రాగానే వచ్చేసినాం మళ్ళీ. నేను అడిగేది వినండి పూర్తిగా. హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరోలు లేడీ గెటప్ తో చేశారు. కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం, ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఓపెన్ చేశారా అంటే? ఆదర్శంగా తీసుకుందైతే వాళ్ళ ధైర్యాన్ని సార్. వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు అంటే వాళ్ళు డేర్ చేసిరు, మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయిందే వాళ్ళ డేరింగ్నెస్ నుండి. అండ్ రిఫరెన్స్లు అయితే ఏం లేవు సార్. నేను బేసిక్గా నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తాను. ఇప్పుడు పోలీస్ పాత్ర వేస్తున్నాను, పోలీస్ సినిమాలు చూసి వస్తా. పోలీస్ పాత్ర వేస్తున్నా అంటే నేను పోలీస్ సంబంధించిన సినిమాలు చూడను నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవుద్దేమో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్. వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి, తువ్వుకునే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్. ఈ గెటప్ మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. డాడీ నేను డాడీ అంటే సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకుని వెయిట్ చేస్తున్నాడు. గుర్తుపట్టలేదు చాలాసేపు. నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తున్నా, గుర్తుపడతారా డాడీ నేను డాడీ అనగా షాక్. తర్వాత ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు. ఇందాక మీరు చెప్పారు షెడ్కి పంపించేశారు కదా, ఇందాక చెప్పారు కదా. సో మీరు దాని సక్సెస్ ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ ఎలా తీసుకుంటారండి? ఏదైనా ఇంకో సినిమా చేయాలి కదా సార్. అది జరిగినా ఇంకో సినిమా చేయాల్సిందే. లేదు నేను దృఢంగా ఉన్నాను, బాధపడ్డాను, ఏదో చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళా నెక్స్ట్ ఏంటమ్మా అని చెప్పి వచ్చి మన వాళ్ళ దగ్గర. విశ్వక్ గారు, లైలాకి డబ్బింగ్ మీరే చెప్పారా? లైలాదా మేడం? అది కొంచెం వెయిట్ చేయాలి ట్రైలర్ లో. ఒకవేళ మీరే చెప్పుంటే ఒక డైలాగ్ చెప్తారేమో అన్న ఉద్దేశం. లేదు, ఇది టీజర్ లో మేము టీజ్ చేసాం లైలా. మీకు ట్రైలర్ లో అసలు యాక్చువల్లీ లైలా మొత్తం ఓపెన్ అవుతుంది.
మనం ఈ డీటెయిల్ అప్పుడు మాట్లాడదాం సార్. అంటే మీరు చెప్పారా చెప్పలేదా అన్నది మీరు యాక్సెప్ట్ చేయాలి. అది కూడా అప్పుడే చెప్తాం. సో సాంగ్ బాగుంది, బట్ వింటున్నంతసేపు గుండెల్లోన సాంగ్, పడిపోయిన పిల్ల, ఇలాంటి సాంగ్స్ గుర్తొస్తున్నాయి మీది అని. సో మేబీ ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వచ్చు, బట్ డూ యూ థింక్ ఇట్ విల్ బి టూ మచ్ ఆఫ్ సిమిలర్ సాంగ్స్ గోయింగ్ ఫార్వర్డ్? టూ మచ్ అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నీకు ఆదిత్య సేమ్ సింగర్, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల సేమ్ సింగర్ సేమ్ అయిపోయి, నా ఫేస్ సేమ్ అయిపోయి, నీకు మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఆ వైబ్ బీచ్, మళ్ళీ అది బీచ్ మీదకి వచ్చేసరికి నీకు ఆ సిమిలారిటీ కొడుతుంది. బట్ బాగున్నప్పుడు ఏముంది. అండ్ వన్ మోర్, రిగార్డింగ్ యువర్ మూవీస్ సెలెక్షన్ పాస్ట్ 3-4 మూవీస్ అనుకోవచ్చు, ఎక్స్క్లూడింగ్ కామి. సో డూ యూ థింక్ మీరు ఈ ఆఫ్ స్క్రీన్ ఫ్యాన్స్ కానీ, మీకున్న 18 to 24 ఏజ్ గ్రూప్ కానీ, సో ఈ కొంచెం యాటిట్యూడ్తో ఉండటం కానీ, సో బోల్డ్గా ఉండటం కానీ, సో ఈ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ని మూవీలో క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు? క్యారీ అయిపోతున్నారు అలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవడానికి, ఇప్పుడు మోడల్ టైప్లో స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ. సో ఇవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటారా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్? ఇప్పుడు అరుస్తున్నారు వెనకాల కూర్చున్న వాళ్ళంతా, మేబీ 18 to 24 ఏజ్ గ్రూప్ బ్యాచ్ అంతా. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. మీ కథ తింటున్నప్పుడు ఇట్లా ఎవరు అరవరు సార్ నా పక్కన ఉండే. బట్ అదే నేను కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరమే ఉంటాం ఆ రూమ్ లో. ఆ రూమ్ లో డెఫినెట్లీ ఎవరు అరవరు. కథలాగి డెఫినెట్లీ నచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ పాత్రలు ఇప్పుడు మీకు సోను మోడల్ ఉన్నాడు, అదే సినిమాలో లైలా కూడా ఉంది. ఇప్పుడు లైలా బిహేవియర్ వేరే ఉంటుంది. సో అది డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అండ్ ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండదని నేను మాక్సిమం ట్రై చేస్తాను. బేసికల్గా ఇందాక మాట్లాడుతూ అంటే షూటింగ్ తర్వాత ఎవరికి కనిపించలేదు అన్నారు, బట్ అంత అందంగా కనిపించడానికి చాలా కష్టాలు అంటే లైక్ ఐబ్రోస్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయించుకుని ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? డెఫినెట్లీ నేను ప్రిపేర్ అయ్యాను కానీ మెంటల్లీ, బట్ నన్ను అలా పడుకోబెట్టి ఇట్లా వాళ్ళు చేస్తారు కదా మీకు థ్రెడ్డింగ్ చేసే వాళ్ళు, పడుకోబెట్టి ఇక్కడ ఉంది అక్క ఒక ఆమె రన్ చెప్పి మొత్తం పెట్టి పీకుతుంది, కసా కోసేస్తుంది. ఏం చేస్తుందో అర్థం కాలేదు. పోయి అద్దంలో చూసుకోకుండా మాత్రం ఒక్క సెకండ్ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నా కానీ రియాలిటీలోకి నేను ఇంకా రాలేకుండే. ఎప్పుడైతే అద్దం ముందుకు పోయినో అప్పుడు రియాలిటీలోకి వచ్చినుండే. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను నెక్స్ట్ 1.5 month నేను ఎవరికి కలవట్లేను అనేది అర్థమైంది నాకు. సో దట్ వాజ్ అంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా నేను రియాలిటీకి దూరంగా కొంచెం ఉండే. ఆమె ఒకసారి అద్దం ముందుకు పోగానే ఇట్ వాస్ వెరీ షాకింగ్. బట్ అంత పెయిన్ ఎట్లా తీసుకుంటారండి ఆ థ్రెడ్డింగ్? అమ్మో. సో వైల్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్స్, లైలా గెటప్ లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది అన్నారు. సో విచ్ వన్ ఈస్ కంఫర్టబుల్ అనిపించింది మీకు? అంటే లైక్ సోను మోడల్ గా ఫైట్ చేయడమా, లేకపోతే ప్యాంట్ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా, శారీ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా? మీరే చెప్పండి. అంటే బేసికల్ గా అమ్మాయిలకి ఏదైనా కంఫర్టబుల్ గా ఉంటుంది. దట్స్ వై నేను మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నాకేముంటుంది కంఫర్ట్ శారీలా? సో I had my own challenges, but I think it started growing on me అనుకుంటా. 15-20 days తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇంకా. అండ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ఎప్పుడూ మీరు చాలా ట్రెండీగా, చాలా కొత్తగా, ఈవెన్ మీ షూస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో విశ్వక్ గారు అంటే ఓకే డిఫరెంట్గా ఉంటుంది, బట్ లైలా కాస్ట్యూమ్ విషయానికి వచ్చేసరికి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఏదైనా చెప్పడం ఉందా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? నాకు జీరో నాలెడ్జ్. లేడీస్ షాపింగ్, లేడీస్ వేసుకుంటే నాకు వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు కట్టింది వేసుకుంటే నేను యాక్టింగ్ చేసిన. నా పూర్తి పర్ఫార్మెన్స్ మీద ఉండే. అసలు నాకు దాని మీద ఎట్లుంటుంది అది అన్నది కూడా నేను బ్లైండ్లీ ఫాలో అయిపోయినా. డైరెక్టర్ నచ్చింది, ప్రొడక్షన్ డిజైన్, స్టైలిస్టులు అందరూ కలిసి చేస్తే నేను బ్లైండ్గా ఫాలో అయిపోయినా. నేను నా పర్సనల్గా నాకు పెద్ద అవగాహన ఉండదు. నాకు షాపింగ్లో నాకు గిఫ్ట్ ఇచ్చుడు కూడా రాదు అమ్మాయిలకు. అందుకే అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పాట నచ్చింది అందరికి? ఎస్. దమ్కిలో ఈ పాట మీరు అందరు వినే ఉంటారు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. సో అది నేనే రాశాను దమ్కిలో. సో 100 million పాట ఇచ్చారు అప్పుడు. సో ఈ పాట కూడా ఒక 100 million కాదు, ఇంకో 100 కలిపి 200 చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎక్కువ ఎస్, హోప్ ఫర్ ద బెస్ట్. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కమింగ్ టు లైలా, ఎప్పటికప్పుడు వర్సటైల్గా మనల్ని అందరికి సర్ప్రైజ్ చేస్తున్న విశ్వకన్నకి నేను ఎప్పుడు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ అన్న ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ సాంగ్. అండ్ షైన్ స్క్రీన్స్ అనేది ఎప్పటి నుండో డ్యూ ఉంది సార్. నాకు ఈ షైన్ స్క్రీన్స్లో ఈ పాట రాయడం ద్వారా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మై డైరెక్టర్ రామ్ నారాయణ గారు. హీస్ డైరెక్టర్, మోర్ దెన్ డైరెక్టర్, ఒక ఫ్రెండ్ నాకు. బిలీవ్ చేసి ఇంత మంచి ఒక ట్యూన్కి అద్భుతమైన అంటే కమర్షియల్ పాట రాసే అవకాశం దొరికింది నాకు. చాలా పాటలు రాస్తూ ఉంటాము, కమర్షియల్ మీటర్లో రాయటం చాలా అరుదుగా దొరికే అవకాశం. సో అది నేను ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ గారికి, అండ్ పాట పాడిన ఆదిత్య, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కూడా అతనే పాడాడు, అండ్ మానసి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. జగిలీ మ్యూజిక్ ద్వారా పాటలు మార్కెట్లో ఉన్నాయండి. సో Feb 14th ఈ సినిమాని పెద్ద హిట్ చేసి, ఈ పాటను కూడా పెద్ద హిట్ చేసి మా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ మూవీ వచ్చి రామ్ నా స్టోరీ చెప్పినప్పుడు ఒక 3-4 హీరోస్ దగ్గర అప్రోచ్ అయ్యాను. బట్ ఈ లేడీ క్యారెక్టర్ ఉండేసరికి అందరూ మేము చేయగలుగుతామా లేదంటే టైంలో బ్రదర్ విశ్వక్ నేను డెఫినెట్గా చేయగలుగుతా అన్నాను, ఎప్పుడో ఇలాంటి క్యారెక్టర్ కొంచెం చూస్తున్నాను అని. తను ఎంత కష్టపడ్డాడనేది మేము రోజు చూసాము. బ్రదర్ ఇది అందరూ చేయలేరు, డెఫినెట్గా ఇది ఒక మంచి క్యారెక్టర్గా నీ ఫిల్మోగ్రఫీలో మిగిలిపోతుంది. అండ్ అట్లానే ఈ సినిమా అంతా యంగ్స్టర్సే పనిచేశారు. డైరెక్టర్ రామ్ నారాయణ్, రిచర్డ్ ప్రసాద్ అండ్ మా లియాన్ జేమ్స్ అందరూ వెరీ యూత్ టాలెంట్తో చేశాము. డెఫినెట్గా ఈ లైలా అనే సినిమా మీకు నచ్చుతుంది అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా గుడ్ ఈవినింగ్. విశ్వక్సేన్ ఫ్యాన్స్ అందరికీ ఇలాంటి ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇందాక ఇలాంటి సబ్జెక్ట్ నేను తీసుకెళ్ళి అప్రోచ్ చేసినప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని ఎగ్జిక్యూషన్ అందరికీ భయం వేస్తుంది. ఈ సబ్జెక్ట్ తీసుకుని ఒప్పుకున్నందుకు బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్, రైటర్ వాసుదేవ్ మూర్తి గారి దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్, డిఓపి రిచర్డ్ ప్రసాద్, వీళ్ళందరూ బ్రిలియన్స్, టెక్నికల్ బ్రిలియన్స్ మీకు స్క్రీన్లో కనపడుతుంది. నెక్స్ట్ సావు గారు చెప్పినట్టు ఈ సబ్జెక్ట్ నేను 3 హీరోలకు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు బాస్. ఇవన్నీ తీయాలి, ఐబ్రోస్ తీయాలి, హెయిర్ తీయాలి, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. ఇంత పిచ్చున్నోడే దొరకాలి నాకు. ఆ పిచ్చున్నోడు నాకు విశ్వకే దొరకదు. విశ్వక్ ఐల్ బి నా లైఫ్ అంతా నేను నీకు రుణపడి ఉంటాను. లేదు ఇది మజాక్ కాదు. ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి ఇక్కడికి రావడానికి నాకు 40 years పట్టింది. అండ్ ఎన్నో ట్రై చేశాను, ఎంతో కష్టపడి వచ్చి ఉంటాం. బట్ స్టిల్ ఈ హీరో ఒప్పుకోకపోయింటే ఈ స్టోరీ అక్కడే ఆగిపోయేది. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్. అండ్ కాంట్ వెయిట్ టు షో యూ ఆల్ లైలా ఆన్ Feb 14th. థ్యాంక్ యూ.